లో కూర్చున్న వాళ్ళు అందరి ఫీలింగ్ ఏంటి చెప్పిన, ఇక వారం అంతా ఏదో చేసాం, చేయాల్సింది ఏదో చేసి ఇప్పుడు ఇంక చేతులు ముంచుతున్నాం, దేవుడు మనల్ని కడిగేస్తున్నాడు అనుకుంటున్నాం. ఆ ఫీలింగ్తోనే ప్రభురాత్రి సంస్కారంలో చేతులు ముంచుతున్నాం. ఈ వారం అంటే సోమవారం నుండి శనివారం వరకు ఏదో ఒక తలతెక్కల పని, తుకలక పని ఏదో ఒకటి చేస్తాం. మనం ఆ చేసిన పని మనం ఏం చేస్తామంటే, ఈ వారంలో మనం ఇదిగో చేతులు ముంచుతున్నాం, రక్తం మనల్ని కడిగేసింది, ప్రభు శరీరం మనల్ని మరలా ముంచేసి తేల్చేసి నూతన శరీరంగా మనం మార్చేసింది. ఇక జరగాల్సిన నష్టం ఇంకేదైనా జరిగితే ఇంక ఈ వారంతో ఇంకా సమస్య పోయింది, ఇక సోమవారం నుండి మనం మరలా కొత్తగా వచ్చేసామన్న ఫీలింగ్లో ప్రభురాత్రి సంస్కరణ ఆచరిస్తున్నారు తప్ప అసలు విషయాన్ని గాలి కుదిలేసి. మనం తీసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి, ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలంటే ఈ వారంలో నువ్వేదో చేసామని కడిగేసుకోవడానికి తీసుకునే వారం కాదు ఇది. లేదు నీ శరీరంతో ఏదో చేసామని ఈ వారంలో చేసిన దాన్ని ఇప్పుడు మరలా శరీరాన్ని కొత్తగా మార్చుకోవడానికి, అది కాదు ప్రాముఖ్యమైన సంగతి. ఇలాంటి ఉద్దేశాలతో కనుక దాని ముందు మనం కూర్చుంటే, ఇస్కరియోతు యోధాకు ప్రభురాత్రి భోజనంలో కూర్చున్న సాతానుగాడు ఎలా వచ్చి శరవేగంతో పట్టుకున్నాడో, రకరకాల ఉద్దేశాలతో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరు ప్రభురాత్రి భోజనంలో సంస్కరణ చేతులు ముంచుతున్నా కూడా వాడు వచ్చి సరాసరి మిమ్మల్ని పడతాడు.